అమ్మ దుర్గా వచ్చినావా? నీకోసమే ఎదురు చూస్తా ఉంటాను. మాకెట్లున్నది? ప్రసవం అయినదా? ప్రసవం అయినది అత్తమ్మ. మగబిడ్డ పుట్టిండు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పోన్లే, చల్లని వార్త చెప్పినావు. దానికి ఏమైనాదో ఏమోనని కడుపుల బిడ్డ అడ్డం తిరిగినాదని చెప్పిండ్రని నేను తెగ కంగారు పడిపోయినాను. పోన్లే, పాండు కూడా తండ్రి అయినాడు. గట్లనే గీ సీనయ్య కూడా తండ్రి అయితే చూడాలనుంది దుర్గా. సర్లే, ఏదైతేనేమి శుభవార్త చెప్పినావు. లోపలికి పోండ్రి. బామ్మా, మైథిలి అక్కేది? ఏమో అనుకున్నాను పద్మావతి, గా పిల్ల పనిమంతురాలే. మరేమనుకున్నావు బామ్మా? మా అక్కంటే అంత మంచిది, పనిమంతురాలు కాబట్టి అత్తమ్మ కూడా మైథిలి అక్కని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకుందనుకుంటా. అవునే, లేకపోతే దుర్గా అంత తేలిగ్గా కోడలుగా ఒప్పుకుంటదా ఏంటి? అవును పద్మావతి, కొత్త కోడలు కదా, ఈ తతంగం జరిపించవా ఏంది? తతంగమా? తతంగం ఏంటి బామ్మా? ఓ అదా. అయినా అది అత్తమ్మ మర్చిపోతుందా ఏంటి? మంగక్క ప్రసవం కోసం వెళ్ళి అక్కడ ఉండకుండా ఎంత హడావిడిగా అత్తమ్మ ఇక్కడికి వచ్చేసింది అంటే అందుకే అనుకుంటా. యాదగిరి బావగారికి మైథిలి అక్కకి మొదటి రాత్రి జరిపించడానికే అనుకుంటా. ఇదేంటి ఈ పద్మావతి ఇలా ఇరికించేసింది? తతంగం అది ఇది అంటుంది అంటే అమ్మో ఎలా? అవునా? అయితే ఇంకే గా ముచ్చట కూడా పూర్తి చేస్తే నా కోడలు కూడా సంతోషిస్తది. ఏంది దుర్గా, మైథిలికి యాదగిరికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయమంటావా? చెప్పు దుర్గా, ఏం చేయమంటావు?